సో బట్టతల రావడానికి కారణాలు ఏంటని చూసుకుంటే ఎక్కువగా ఎండల్లో తిరగడం, బండి మీద ఎక్కువగా తిరుగుతూ ఉండడం, హెల్మెట్ పెట్టుకున్నా కానీ లోపల చెమట పెట్టి వెంట్రుకలు ఊడిపోవచ్చు. హెల్మెట్ లేకపోతే గాలి ఎండకి ఇంకా వెంట్రుకలన్నీ పీచుగడ్డిలాగా అయిపోవడం, రాలిపోవడం ఎక్కువగా చూస్తుంటాం. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే వాతావరణ కాలుష్యం. సో మన చుట్టూ ఎన్నో కార్లు బళ్ళు ఉంటాయి. రోజు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తిరిగే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా సమానంగా బళ్ళ మీద తిరుగుతున్నారు. సో ఇవంతా వాహన కాలుష్యం. కాబట్టి వాహన కాలుష్యం వల్ల వెంట్రుకలు వీక్ అయిపోతాయి. అలాగే జల కాలుష్యం, మనం వాడేటువంటి మంచినీళ్ళు, పాత రోజుల్లో నూతిలో నీళ్ళు, పంపుల్లో నీళ్ళు కొట్టుకుని వాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా అవన్నీ కూడా మినరల్స్ అన్నీ తీసేసిన మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ అని రకరకాలుగా బిస్లరీ వాటర్ ఇవన్నీ వాడుతున్నాం. సో వాటిలో మినరల్స్ లేకపోవడం వల్ల వెంట్రుకలకు కావాల్సినటువంటి మినరల్స్ అందక జుట్టు ఊడిపోతుంది. తర్వాత చాలామందిలో ఫోర్త్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చాలామందిలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ అని రకరకాల ప్రాబ్లమ్స్ వలన హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల రక్తం పూర్తిగా మనకి వెంట్రుకలకి సరఫరా లేక వెంట్రుకలు వీక్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి. ఇదొక ఫ్యాక్టర్. ఇంకా తర్వాత ఏంటంటే స్ట్రెస్, విపరీతమైన ఒత్తిడి. పిల్లలు చదువుకునేటప్పటి నుంచి చదువు గురించి ఒత్తిడి, ర్యాంక్స్ గురించి ఒత్తిడి, వీటన్నిటి దాంతోపాటుగా ఉద్యోగంలో చేరాక రకరకాల స్ట్రెస్లు, రకరకాల వర్కింగ్ అవర్స్, కంటిన్యూ వర్కింగ్ అవర్స్, ఇది కూడా ఒక కారణం.